పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా గుంటూరులో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం తరఫున పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన అయినప్పటికీ ఇది గుంటూరులో జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి అంశం. గుంటూరులో ఏం జరిగిందో నేను పదే పదే చెప్పవలసిన అవసరం లేదు. గుంటూరు పట్టణంలో రోడ్డు మీద ఒక మహిళను కొట్టారు. కొట్టడమే కాదు, ఆమెని పూర్తిగా వివస్త్రణ చేశారు. ఒక అమానవీయమైనటువంటి ఘటన అది. చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి నాయకత్వంలో జరిగింది. ఇది అక్కడ అంశం. ఆ తరువాత కేసు రిజిస్టర్ చేయటంలో తీవ్రమైనటువంటి జాప్యాన్ని చేశారు. మొదట 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఒక సంఘటన జరిగితే వీళ్ళిద్దరి మధ్యనే దాన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయలేదు, యాక్షన్ తీసుకోలేదు. నో యాక్షన్. వెళ్ళి ఈ బాధితురాలు కుటుంబం వెళ్ళి పోలీస్ స్టేషన్ అయ్యా మమ్మల్ని కొట్టారు అని కంప్లైంట్ చేశారు. పోలీసులు యాక్షన్ తీసుకోలేదు. మా మీదే కంప్లైంట్ చేస్తారా? మేము తెలుగుదేశం నాయకులం కాదా? మా మీద కంప్లైంట్ చేస్తే ఊరుకుంటామా అని ఈ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వార్డు సెక్రటరీ మళ్ళా కొంతమందిని తీసుకొచ్చారు. ఇంట్లో ఉన్నవాళ్ళు బయటికి లాగారు, కొట్టారు, వివస్త్రం చేశారు. అయిపోయింది అనుకున్నారు. కానీ అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, దానిలో రికార్డ్ అయింది. నేను ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని, హోంమంత్రిని ఒకటే ప్రశ్నిస్తున్నా. మొదటి వెళ్ళినప్పుడు కంప్లైంట్ తీసుకొని రిజిస్టర్ చేసి లేదా పోలీస్ బందోబస్తు తీసుకుని ఎవరైతే దీనికి కారణమయ్యారో వారిని కఠినంగా శిక్షించడానికి ప్రయత్నం చేస్తే రెండో సంఘటన జరిగేదా? అడుగుతున్నా నేను. రెండో సంఘటన జరిగేది కాదు. రెండవ సంఘటన చాలా భయంకరమైనది. ఈ సభ్య సమాజం తలదించుకోవలసినటువంటి సంఘటన. బట్టలు తీశారు ఒక మహిళది దారుణంగా. ఆ తర్వాత వెళ్లారు, మళ్ళా కంప్లైంట్ ఇచ్చారు. అయినా రిజిస్టర్ చేయలే. ఆ రోజు రిజిస్టర్ చేయలే, 1 గంట దాకా పెట్టారు. మరుసటి రోజు రిజిస్టర్ చేశారు. ఎందుకు రిజిస్టర్ చేయలేదు 2 కేసులు? ఇది నా ప్రశ్న. ఇక్కడ స్థానికంగా సోదరి గల్లా మాధవి గారు శాసనసభ్యురాలు. ఆమె మీద నేను స్పష్టమైన ఆరోపణ చేస్తున్నా. నాకు సమాచారం ఉండి చేస్తున్నా. ఇంతకు ముందు కూడా చేస్తే మా సోదరి గల్లా మాధవి గారు నా మీద పరువు నష్టం దావా వేస్తానండి. వేయమంటున్నా, వేయండి పరువు నష్టం దావా. నేను మళ్ళా చాలా స్పష్టంగా ఆరోపణ చేస్తున్నా. ఈ స్థానిక శాసనసభ్యురాలు సోదరి గల్లా మాధవి ఇంటర్ఫీరెన్స్ వల్లే రెండవ సంఘటన జరిగింది. సత్యనారాయణ అనే సిఐని కేసు రిజిస్టర్ చేయకోకుండా ఆపింది మాధవి గారు. ఎందుకంటే వాళ్ళు మా తెలుగుదేశం. ఆపట్టే రెండో సంఘటన జరిగింది. రెండో సంఘటన కూడా పూర్తి చేయాలని, 4 గోడల మధ్యనే నలిపేయాలని, బయటికి రాకూడదని చేశారు. దాన్ని కూడా నలిపేయడానికి ప్రయత్నం చేసింది మా సోదరి గల్లా మాధవి గారు. గల్లా మాధవి గారు చాలా తక్కువ మంది శాసనసభ్యులు మహిళలుంటే ఆమె ఒక మహిళా శాసనసభ్యురాలు. మన రాష్ట్రంలో గుంటూరులో ఎన్నుకున్నారు ఆమెని. జరిగింది మహిళకు అన్యాయం. హోంమంత్రి గారు మహిళ, జరిగింది మహిళకు అన్యాయం. లేదా యాక్షన్? నేను మళ్ళా అడుగుతున్నా. మొదటి సంఘటనప్పుడే పోలీసులు రియాక్ట్ అయి ఉంటే రెండవ సంఘటన జరిగేది కాదని చెప్పమంటున్నా. దీనికి కారణం స్థానిక శాసనసభ్యురాలు గల్లా మాధవి స్పష్టంగా ఆరోపణ చేస్తున్నా. ఏ ముసుగులో గుద్దులాట్లేదు, కన్ఫ్యూజన్ లేదు, స్పష్టంగా చేస్తున్నా. బికాజ్ ఆఫ్ యూ సోదరి మాధవి, బికాజ్ ఆఫ్ యూ ఒక మహిళను నడి రోడ్డు మీద బట్టలోడదీసి నుంచోబెట్టారు. మీ తెలుగుదేశం కార్యకర్తలు, మీ తెలుగుదేశం నాయకులు ఊరికి ఒక లెటర్ రాసేసి వాడిని సస్పెండ్ చేసినట్టు సరిపోద్దా? రాజీ చేయడానికి ప్రయత్నం చేయలా? పోలీస్ స్టేషన్లోనే కప్పేయాలని ప్రయత్నం చేయలా?
సోషల్ మీడియాలో వచ్చింది. అమ్మో, సోషల్ మీడియాలో వచ్చింది, ఇది అన్ని టీవీల్లో వచ్చింది, ఇది మళ్ళా వైఎస్ఆర్సీపీ వాళ్ళు పట్టుకుంటారు, మహిళా సంఘాలు పట్టుకుంటారు అని అప్పుడు ఒక కాగితం రాసి ఆయన సస్పెండ్ చేశాం. అప్పుడు అరెస్ట్ చేశారు అంటే సరిపోయిందా? ఇది చాలా దారుణమైనటువంటి అంశం. ఇంకొక మాట వింటున్నా నేను, పోలీస్ వ్యవస్థకు చెప్తున్నా, ఏవైతే ఈ వీడియోలో రిజిస్టర్ అయినాయో అవి ఒక మహిళకి ఇచ్చారు, పంపించారు. ఆ మహిళ నాకు నీకు అందరికి పంపించింది. ఆ మహిళను టార్గెట్ చేశారు ఇప్పుడు పోలీసులు. ఆ మహిళ దగ్గరికి వచ్చి, పేరు చెప్పను నాకు తెలుసు, ఆ మహిళ దగ్గరికి వచ్చి తీసుకెళ్లారు. నీకెట్టా వచ్చినాయి, నువ్వెందుకు పంపించావు? ఓరే మొగళ్ళారా, అసలు పంపించకపోతే మీరు కేసే పెట్టేవాళ్ళు కాదు, టీవీలో రాకపోతే మీరు కేసే పెట్టేవాళ్ళు కాదు. ఇవన్నీ ఎక్కడి? ఆ కుటుంబం యొక్క ఇంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల నుంచి వస్తే ఒక మహిళకి ఇస్తే, మా ఝాన్సీ లాంటి దానికి, అవి నా బోటోడికి నీ బోటోడికి పంపిస్తే అవి వైరల్ అయినాయి అంట. వైరల్ అయినాయి, ఊరుకో ఈ మహిళని ఫోన్లోకి వెళ్ళారు. ఏం పోయేగానే వచ్చిందే? సంఘటన మీద ఏమో యాక్షన్ తీసుకోరు. ఒక మహిళ వైరల్ చేసిందని చెప్పేసి ఆమె సెల్ తీసుకెళ్లి ఆమెను ఏదో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. తప్పిది, అన్యాయం ఇది. మీరు నేరాలను నొక్కేస్తున్నారు, పోలీస్ స్టేషన్లోనే నేరాలు నొక్కేస్తున్నారు. అన్ని పోలీస్ స్టేషన్లో నింటే ఎవరిని వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారనుకో ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తారు, ఏమండి పలానా రాంబాబు కంప్లైంట్ ఇచ్చారు చేయమంటారా? సిఐ గారు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ పోతారా బాబు మీరు అందరూ? శ్రీమద్ రమారమణ పోయిందో సత్యనారాయణ లాగా మీ మీద తాటికాయ వేస్తారు. సత్యనారాయణ ఇక్కడ ఎస్హెచ్ఓ, చివరికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, హోంమంత్రులు ఆ పోలీస్ హౌస్ మీద తలకాయ మీద తాటికాయ వేసి సస్పెండ్ చేసి అయిపోయిందంటారు. ఇరుక్కుపోతారు చెప్తున్నా నేను. పోలీస్ ఆఫీసర్లకు సవినయంగా మనవి చేస్తున్నా, మీరు చట్ట ప్రకారం వ్యవహరించుకోకుండా మాధవి గారు చెప్పారు, హోంమంత్రి గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు చెప్పారు అని కేసులు రిజిస్టర్ చేయకుండా ఆపితే, ఇలాంటి సంఘటన జరిగితే మీ మీద నెట్టేసి వెళ్ళిపోతారు. అందరి మీద నెట్టసుమా? పాపం సత్యనారాయణ లాంటి అమాయకుడి మీద నెడతారు. మీకు తెలుసుగా, అక్కడ గంగా కృష్ణమూర్తి, అక్కడ వంశీ, నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు అక్కడే ఉన్నారు. దాడి చేయించిన వాళ్ళ ప్రధానులు నన్ను తీసుకెళ్లారు, నా కాళ్ళు బగలు తీసి కొట్టాలని చూశారు, కొట్టలేదు. వాళ్ళని మాత్రం సస్పెండ్ చేయరు, వాళ్ళు మా వాళ్ళు, మా ప్రభుత్వానికి బాగా సన్నిహితం. అలాంటి మా వాళ్ళని మాత్రం కాపాడుకుంటారు, మా వాళ్ళు కాని పోలీసుల్ని ఈ రకంగా ఇబ్బంది పెడతారు. గుర్తుపెట్టుకోండి, ఒక అరాచకమైన పాలన జరుగుతూ ఉంది వాళ్ళ రాష్ట్రంలో. అట్టర్ ఫ్లాప్ ఆఫ్ పోలీసులు పూర్తి విఫలమయ్యారు, హోంమంత్రి పూర్తిగా విఫలమయ్యారు. విఫలమైపోయి ఇవి పోలీసు అధికారుల మీద నెట్టేసి వాళ్ళని సస్పెండ్ చేసో వీఆర్కు పంపించో చేతులు దులుపుకుంటున్నారు. ఇది తప్పు. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం ఎమ్మెల్యేలు చెప్పినట్టు, రాజకీయ నాయకులు చెప్పినట్టు కాకోకుండా నిజమైన స్పష్టమైన కేసుల్లో మీరు యాక్షన్ తీసుకోకపోతే ఇరుక్కుపోతారని తాజా ఉదాహరణ సత్యనారాయణ గారిని వీఆర్కు పంపడం అనే విషయాన్ని గుర్తు చేసుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఇవాళ రెండవ సంఘటన జరగడానికి కారణం స్థానిక శాసనసభ్యురాలు సోదరి గల్లా మాధవి గారి ఇంటర్ఫీరెన్స్ వల్ల, రాజీ చేయడానికి ప్రయత్నం చేయటం వల్ల ఆ సంఘటన జరిగిందనడంలో ఏ విధమైనటువంటి అనుమానము నాకు లేదు. నేను స్పష్టంగా ఆరోపిస్తున్నాను, ఆమె పరువు నష్టం దావా వేసుకుంటుందో, ఆస్తి నష్టం దావా వేసుకుంటుందో, నేను దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీ మీద మాత్రం దావా వేస్తారు, పరువు నష్టం కాదు, మహిళల పరువు నష్టం మీ నాయకత్వంలో జరిగిందని ఈ రాష్ట్ర మహిళలందరూ కూడా మీ మీద ఎన్నికల్లో పెద్ద దావా వేస్తారు. ఆ దావాని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండవలసిందిగా సోదరి గల్లా మాధవి గారికి వినయపూర్వక హెచ్చరిక చేస్తున్నారు.